ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కాబట్టి సీలింగ్ ఫ్యాన్లు రయ్యం తిరుగుతుంటాయి. అయితే కొన్ని సీలింగ్ ఫ్యాన్లు స్విచ్ ఆన్ చేసినా తిరగకుండా గుయ్యమని సౌండ్ వస్తుంటాయి, కానీ కర్ర పెట్టి కొద్దిగా తిప్పితే తిరుగుతాయి. మరికొన్ని అయితే స్టార్ట్ అవుతాయి కానీ స్లోగా తిరుగుతుంటాయి. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే ఈ ఫ్యాన్ కున్న కెపాసిటర్ వీక్ అవడం వల్ల ఇలా జరుగుతుంటది. కాబట్టి ఈ కెపాసిటర్ రిప్లేస్ చేయాలి. ఈ కెపాసిటర్స్ అన్ని ఎలక్ట్రికల్ షాప్స్ లో దొరుకుతాయి. సీలింగ్ ఫ్యాన్ కెపాసిటర్ లేదా 2.5 మైక్రోఫారడ్ కెపాసిటర్ అన్న ఇస్తారు. ఇక ఈ కెపాసిటర్ ఎలా రిప్లేస్ చేయాలనే దానికి మీకు తెలిసిన ఎలక్ట్రీషియన్ ఎవరైనా ఉంటే హెల్ప్ తీసుకోండి. అలా లేనప్పుడు మీరే చాలా సింపుల్ గా మార్చేసుకోవచ్చు కూడా. అది ఎలా మార్చాలి అంటే ఫస్ట్ స్విచ్ బోర్డ్ లో కానీ లేదా మెయిన్ స్విచ్ ఆఫ్ చేయండి సేఫ్ సైడ్. ఇక ఫ్యాన్ కనెక్షన్స్ గమనించినట్టయితే ఇన్పుట్ లో 2 వైర్లు ఉంటాయి. ఇవి మెయిన్ కనెక్షన్, వాటిని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఇక అవుట్పుట్ సైడ్ గమనించినట్టయితే వైండింగ్ కి వెళ్లే వైర్లు 3 వైర్లు ఉంటాయి. ఈ 3 వైర్లు రెండింటికి మాత్రమే కెపాసిటర్ కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఇవి ఎక్కడ కనెక్ట్ చేశారనేది గుర్తు పెట్టుకోండి. వీలైతే మొబైల్ తో ఫోటో తీసుకోండి. ఈ కనెక్షన్స్ మారకూడదు. సో ముందు కెపాసిటర్ ఎక్కడైతే కనెక్ట్ చేశారో అదే ప్లేస్ లో కొత్త కెపాసిటర్ కనెక్ట్ చేస్తే సరిపోతుంది. ఇలా కెపాసిటర్ చేంజ్ చేసిన తర్వాత ఫ్యాన్ ఆన్ చేస్తే ఫుల్ స్పీడ్ తో రయ్యం తిరిగేస్తుంది. ఈవెన్ కెపాసిటర్ చేంజ్ చేసినా తిరగలేదు అంటే ఫ్యాన్ వైండింగ్ కాలిపోయి ఉంటుంది, రివైండింగ్ చేసుకోవాలి. అసలు ఈ కెపాసిటర్ ఎందుకు యూజ్ చేస్తారనే దాని గురించి ప్రీవియస్ గా ఒక వీడియో చేశాను, కావాలంటే చెక్ చేయండి.